రిపోర్ట్ కేవీ రావు గారు పోలీస్ సిఐడి కంప్లైంట్లో అంటే చిన్న పోర్ట్ అది ఏది గంగవరం పోర్టు వీటితో పోల్చుకుంటే దానికే 450 కోట్ల ఏడాదికి లాభం వస్తే మరి ప్రభుత్వం రేపు పొద్దున ఈ పోర్టులు కట్టుంటే 3 పోర్టులు హార్బర్లు కడితే 3 పోర్టులు కడితే మినిమం ఎంత లాభం వస్తుంది 500-1000 కోట్ల రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే 3 పోర్టుల మీద ఏడాదికి ఒక 1500-2000 కోట్లు లాభం వచ్చేస్తుంది కదా సులభంగా. అలా కడితే దాన్ని ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు ఆపేసి ప్రైవేట్కి ఇస్తున్నారు కదా. అంటే ప్రభుత్వపు డబ్బులతో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన డబ్బులతో చేస్తే 3000 కోట్లు ఏమో పెట్టి కట్టిస్తుంటే అవి ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు కదా. అది దోపిడీ కాదు. అదే ఇప్పుడు ఈ కేవీ రావు అనేటటువంటి ఆయనకి ఇచ్చిన పోర్ట్ ఎవరిదో తెలుసా? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కట్టించిన పోర్ట్ అది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో మీరు ఆ ఏరియానే కాబట్టి మీకు తెలిసి ఉండాలి. పోర్ట్ అది కొత్త కట్టింది కాదు, కాకినాడ పోర్టు. అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో కట్టినటువంటి పోర్టుని తర్వాత కాలంలో ప్రైవేట్కి ఎప్పుడు ఇచ్చారు? ఇది 99 ఆ టైంలో ఇచ్చారు, 98లోనో 99లోనో ఇచ్చారు దాన్ని. అప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? చంద్రబాబు గారే. మీరు ఆ టైంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినాయి. అయ్యేం మనం కుంభకోణాలు అంటలా. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఫ్యాక్టరీలు, పాల ఫ్యాక్టరీలు